గురుగారు, యోగాసనాలు వేసేవారిని యోగిగా పరిగణించవచ్చా? ఒక యోగికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణాలు ఏమిటి? యోగాసనాలు వేసేవాడందరూ యోగి కాడు. అది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. యోగానికి సంబంధించి పతంజలి అనేటువంటి ఒక గొప్ప మహర్షి, పతంజలి అని అంటే ఆదిశేషుడి యొక్క అవతారం. పతంజలి మహర్షి యోగ సూత్రాలు అని రాశారు. ఆ యోగ సూత్రాల్లో యోగము అనేటువంటి దానికి ఒక గొప్ప నిర్వచనం ఇచ్చారు పతంజలి. యోగశ్చిత్తవృత్తి నిరోధక. యోగము అని అంటే చిత్తవృత్తిని నిరోధించేటువంటి దానిని యోగము అంటారు. అటువంటి వ్యాపారం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, చిత్తవృత్తి నిరోధకమైన వ్యాపారం ఎవరు చేస్తారో వాడిని మాత్రమే యోగి అనాలి. కానీ యోగాసనాలు వేసిన ప్రతివాడు యోగి కాడు. చిత్తవృత్తి నిరోధకము అని అంటే ఏంటండి అంటే మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండటం, దానిని యోగము అంటారు. ఎంత కష్టమమ్మా! మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదట. మనస్సు చాలా నిర్మలంగా ఉండాలట. ఒక తెల్లటి క్యాన్వాస్ గుడ్డ ఏ రకంగా ఉంటుందో ఎటువంటి ఆలోచనల మరకలు దాని మీద రాకూడదు. అది ఎలా వస్తుంది? పతంజలే చెప్పాడు. ఈ రకంగా మీరు చెయ్యండిరా, చేస్తే మీ మనస్సులో ఎటువంటి ఆలోచన లేకుండా మీ చిత్తవృత్తి ఆగుతుంది అని చెప్పాడు. దానికి ఏమని చెప్పాడంటే ప్రత్యాహారం చేయమన్నాడు, ధారణ చేయమన్నాడు. ఇట్లాంటివి మొత్తం అష్టాంగ యోగము అంటారు. ఈ అష్టాంగ యోగాలు గనక మీరు అనుసరిస్తే 8 రకాల పద్ధతులు చెప్పాడు. ఈ 8 రకాల పద్ధతుల్ని గనక మీరు అనుసరిస్తే అప్పుడు మీకు యోగం కలుగుతుంది. మీ మనస్సులో వ్యాపారాలన్నీ అంటే కోర్కెలు, ఇలాంటివి కల్మషాలు ఇవన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నాడు. ఆ 8లో ఆసనము ఉంది. ఆ 8లో యోగాసనం కూడా ఉంది. యోగాసనాలు వేస్తే కూడా ఈ యోగం వస్తుంది. కానీ యోగాసనాలు వేసినంత మాత్రాన యోగి కాడు. ఆ 8 ఆచరించమన్నాడు. ఆ 8 తప్పనిసరిగా ఆచరించాలి. అప్పుడే వాడు యోగి కింద తయారవుతాడు. కాబట్టి యోగాసనాలు వేసినవాడు యోగి కాడు. యోగంలో ఒక భాగం అది.